హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చూస్తూనే మా మిన్నుగాడు 5 ఇయర్స్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేసింది. అసలు అప్పుడే తనకి 5 ఇయర్స్ వచ్చేసాయని మేమే నమ్మలేకపోతున్నాము. ఎంతైనా ఇంట్లో ఫస్ట్ పుట్టిన వాళ్ళంటే ఎంతైనా మాత్రం ప్రేమ గారాబాలన్నీ ఎక్కువే ఉంటాయి కదా. అలా అని చిన్న వాళ్ళ మీద ఉండవు అనుకోకండి, ఇద్దరూ సమానమే. ఇంకా మా మిన్నుగాడికి బెలూన్స్ అంటే ఎంత పిచ్చో తన లాస్ట్ ఇయర్ బర్త్డే వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా అందుకే తను మార్నింగ్ లేవకముందే నేనైతే బెలూన్స్ అన్నీ ఊదేసి మా ఆయన నేను ఇద్దరం అయితే బెడ్ మీద అయితే పెట్టేశాము. ఇంకా లేవగానే మేడం గారు చూసారా ఎట్లా ఆడుకుంటున్నారో ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే. ఇంకా తనైతే ఎక్కడో ఈ బైనాకులర్స్ చూసిందంట. ఆ రోజు నుంచి నాకు బర్త్డేకి ఇది ఇలా చూసేది కావాలంటుంది. చూసేది ఏంటి అంటే ఒక వీడియోలో అయితే చూపించింది. అప్పుడు అర్థమైంది మాకు బైనాకులర్ అని. ఇంకా అందుకే తను లేవకముందే తను అడిగిన బైనాకులర్ కూడా బెలూన్స్ మధ్యలో అయితే పెట్టేశాను. తను లేవగానే హ్యాపీగా సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలనేసి. వాళ్ళ బర్త్డేలకి మనకి నచ్చినవి ఇవ్వడం కాకుండా వాళ్ళకి నచ్చినవి ఇస్తేనే కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే నేనైతే ఈ బైనాకులర్ అయితే ఆర్డర్ చేసేసాను. ఇంకా మా మేడం గారు లేచి బెలూన్స్తో ఆడుకోవడం అయిపోయాక బైనాకులర్ చూసి ఇంక ఓపెన్ చేసే వరకు అసలు మమ్మల్ని వదలలేదు. చూసారా తన ఫేస్లో స్మైల్. తన అదే నన్ను అడిగింది అంటే ఇదే అని అంటుంది మళ్ళీ. ఎంతైనా వాళ్ళకి నచ్చినవి ఇచ్చి వాళ్ళు సాటిస్ఫై అయితే మనం చాలా హ్యాపీ కదా. ఇంకా అందులో మా మిన్నుగాడికి అయితే హాఫ్ డే స్కూల్స్, ఇంకా గబగబా స్కూల్కి అయితే వెళ్ళాలి కదా. లేచేదే మేడం గారు లేట్గా. ఇంకా హాఫ్ అన్ అవర్లో తను ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి తినేసి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు రోజు మార్నింగ్. ఇంకా ఎలానో అలా మా మిన్నుగాడిని అయితే గబగబా రెడీ చేయించి తననైతే స్కూల్కి అయితే తీసుకొని వచ్చేసాను. వాళ్ళ డాడీకి అయితే 10th అయితే ఇన్విజిలేషన్ పడింది. ఇంకా మమ్మల్ని అయితే స్కూల్ దగ్గర దింపేసి ఆయన అయితే 10th ఇన్విజిలేషన్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా మిన్ను అయితే స్కూల్కి వెళ్ళాక అప్పటికి ప్రేయర్ కూడా స్టార్ట్ అవ్వలేదు. మేము వెళ్ళేసరికి ఇంకా ప్రేయర్ కూడా అంతా అయిపోయి ఇంకా అందరు టీచర్స్కి స్వీట్స్ ఇంకా పిల్లలందరికీ చాక్లెట్స్ అయితే పంచేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంతకీ మా మిన్నుగా డ్రెస్ నచ్చిందా మీకు? చెప్పండి. నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి. నేనైతే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా అలా మేము 8:30కి అలా స్కూల్కి వెళ్ళిన వాళ్ళము. 9:45 అలా అయింది మేము రిటర్న్ అయ్యేసరికి. ఇంకా వాళ్ళ డాడీకి అయితే లేట్ అవుతుందనేసి వీళ్ళు రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది మాకు. అందుకే ఇంకా మేము టిఫిన్ కూడా చేయకుండానే స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా 10కి అలా వచ్చేసి మేమైతే ఫస్ట్ అయితే తినేసి మరి డ్రెస్ వేసుకున్నాక ఫొటోస్ అయితే దిగాలి కదా. అందుకే మా మిన్నుగాడిని టెర్రస్ మీదకి అయితే తీసుకెళ్ళి కొన్ని క్లిప్స్ అయితే అలా తీసుకొని వచ్చాము. ఎందుకంటే ఆ డ్రెస్ ఎప్పుడెప్పుడు పీకేద్దామా అని మా మిన్ను అయితే స్కూల్ నుంచి వెయిట్ చేస్తూనే ఉంది. ఇంకా అందుకే గబగబా ఫోటోలు తీసేసి అయితే డ్రెస్ తీసి వేరే డ్రెస్ అయితే వేపించేశాను. ఇంకా అలా మార్నింగ్ అయితే గడిచిపోయిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళ డాడీ వచ్చేసాక మేమైతే ఇంక బిర్యానీ తెచ్చుకొని తిన్నాము. ఇంకా ఈవినింగ్ అయితే ఇంట్లో ఇంకా అలా డెకరేషన్ అయితే నేనే నార్మల్గా చిన్న సింపుల్గా అయితే చేసేసాను. ఎందుకంటే వాల్స్కి ఎక్కడ మనం అయితే ఏం పెట్టలేమన్నమాట, రెంటెడ్ హోమ్ కదా. మన ఇల్లు అయితే మనం ఎంత ఏ డెకరేషన్స్ చేసుకున్నా ఏం కాదు. కానీ ఓనర్స్ వాళ్ళు ఇప్పుడైతే ఊరుకోరు కదా చిన్న స్క్రాచ్ వచ్చినా. అందుకే నేనైతే మా ఇంట్లో ఉన్న వైట్ బోర్డు మీదే ఇంకా డెకరేషన్ అయితే అలా సింపుల్గా మాకు నచ్చినట్టు ఉన్న దాంట్లో అయితే చేసేసాము. ఇంకా ఆ రోజు వెదర్ కూడా కొంచెం వర్షం పడేలానే అయింది. అందుకే ఇంకా 6:30 అలానే మేమైతే కేక్ కటింగ్ అయితే చేసేసాము. అలా అయితే మా చిన్ని సెలబ్రేషన్స్ అయిపోయాయి. నచ్చుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.